దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయము, ఈ దినము మహా అద్భుతమైనది. ఈరోజు జీవితాల్లో చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేరా? వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ భూలోకానికి ప్రవేశం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ లోకంలోనికి ప్రవేశించారు. కష్టాల కడల్లోనికి వచ్చారు. వాళ్ళు కష్టాలను విడిచిపెట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది. మనం మధ్యాహ్నం ఉన్నాం, మధ్యలోనే ఉన్నాం. మనం ఈ సందర్భంలో మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. దేవుడు ఏది చేసినా సరే అది శాశ్వతంగాను పర్మనెంట్గాను చేస్తాడు. దేవుడు ఏది మధ్యలో పోయేటట్టు చేయడు. అంటే మనం ఏది చేసినా మధ్యలో ఏమైపోద్ది, అది ఏదో ఒకటి అయిపోద్ది. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు ఏది చేసినా శాశ్వతంగా ఉండేటట్టే చేస్తాడు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. రెండో విషయం ఏమిటి అంటే, దేవుడు ఏది చేసినా దేనికోసం చేస్తాడు? ఆయన మహిమ కొరకే చేస్తాడు. దేవుడు ఏది చేసినా దేనికోసం చేస్తాడు? ఆయన మహిమ కోసమే చేస్తాడు. దేవుడు ఏది చేసినా శాశ్వతంగానే చేస్తాడు. దేవుడు ఏది చేసినా ఆయన మహిమ కొరకే చేస్తాడు. అనాలోచనగా, వేస్ట్గా, నిష్ప్రయోజనంగా దేవుడు ఏది చేయడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞానవంతుడు, సంపూర్ణ జ్ఞానము గలవాడు. అలాంటి మహోన్నతుడైన దేవుడు ఏది చేసినా శాశ్వతంగా సంపూర్ణంగా ఉండేటట్లు చేస్తాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. సృష్టిని ఎందుకు చేశాడు? సరే, ఆదికాండం ఎందుకు రాయించాడు? సృష్టి కొరకు. మరి సృష్టి ఎందుకు? మనిషి కొరకు. మనిషి ఎందుకు? మనిషి ఎందుకు అంటే దేవుని కొరకు. ఓకేనా? సృష్టి దేవుడు అనుభవించడానికి చేసుకోలే. ఎవరి కోసం చేశాడు? అది మనుషుల కోసం చేశాడు. అప్పుడు మనిషిని ఎందుకు చేశాడు అంటే దేవుని కొరకు చేశాడు. అంటే అది ఎలా రాయాలి అంటే దేవుని మహిమ కొరకు చేశాడు. దేవుని మహిమ. మనిషిని ఎందుకు చేశాడు? దేవుని మహిమ కొరకు చేశాడు. అప్పుడు దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? సంఘంలో దేవునికి మహిమ వస్తుంది. సంఘం అంటే భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘము? క్రీస్తు సంఘంలో దేవునికి మహిమ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, అది అందులో సంఘములో తరతరములు సదాకాలము ఎవరికి? ఇప్పుడు దేవునికి ఎక్కడ మహిమ కలుగుతుంది? సంఘంలో కలుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు మనుషులు ఉన్నారని సంఘాలు కట్టడం, ఎవరు పడితే వాళ్ళు బైబిల్ ఉందని వాక్యం చెప్పడానికి తయారయ్యి దేవునికి మహిమకరమైన పని చేయలేదనుకోండి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేదనుకోండి, దేవుడు ఆ మనుషుల్ని, ఆ పనిని ఖాళీ చేస్తానని రాశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని చేత కాలిపోయే పని మానవులు చేయకూడదు. క్రీస్తు సంఘం మత శాఖ కాదు. క్రీస్తు సంఘం మానవ కల్పితం కాదు.
క్రీస్తు సంఘం మనుషులు బుర్రలో నుంచి వచ్చింది కాదు. క్రీస్తు సంఘం మనుషులు భుక్తి కొరకు కట్టింది కాదు. అలాంటి క్రీస్తు సంఘాన్ని తన మహిమ కొరకే దేవుడు భూమి మీద కట్టాలని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. అది తెలియకుండా ఎవరైనా తొందరపడి బైబిల్ పట్టుకుని సంఘాలు కట్టడానికి ప్రయత్నిస్తే ఏ సంఘం కట్టినా అక్కడ దేవునికి మహిమ ఉండదు. సంగమ ద్వారా అన్నాడు కదా, అన్నాడా లేదా? సంఘం ద్వారా అంటే బైబిల్ ఏ సంఘం ద్వారా అని చెప్పింది? క్రీస్తు సంఘమే. బయట ఏ సంఘాలు చెప్తున్నాయి? మా సంఘం మా సంఘం మా సంఘం అంటున్నారు. మనమే సంఘం అంటున్నామంటే క్రీస్తు సంఘం. బైబిల్ ఏ సంఘం అంటుందంటే క్రీస్తు సంఘం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాస్తుంది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలి అనగా మన దేవుడు దహించు అగ్ని. దేవుడు ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. ప్రీతికరమైన సేవ అంటే ఇష్టమైన సేవ. ప్రీతికరమైన సేవ అంటే ఆయనకు నచ్చిన సేవ చేయాలి. నాకు కొడుకున్నాడని ఆ కొడుక్కి సంఘాన్ని ఇచ్చేయాలని చేసే సేవ దేవునికి ఇష్టమైన సేవ కాదు. ప్రీతికరమైన సేవ అంటే నా కుటుంబం వెళ్ళే సంఘం కట్టడం ప్రీతికరమైన సేవ కాదు. ప్రీతికరమైన సేవ అంటే దాని మీద నేను ఆస్తులు సంపాదించాలనుకునేది ప్రీతికరమైన సేవ కాదు. ప్రీతికరమైన సేవ అంటే క్రీస్తు సంఘం మీద కోట్లు సంపాదించాలనుకుని ఎవడైనా సేవ చేస్తే అది ప్రీతికరమైన సేవ కాదు. ప్రీతికరమైన సేవ అంటే క్రీస్తు సంఘం ద్వారా ఘనత గౌరవం పొందాలని ఎవడైనా సేవకు వస్తే అది ప్రీతికరమైన సేవ కాదు. కాబట్టి ఏది ప్రీతికరమైన సేవ కాదో అది జరిగితే దేవుడు ఆ సేవను ఏం చేస్తామన్నాడు? అగ్నితో దహిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఇది దేవుని మహిమార్థమై కట్టబడిన సంఘం. ఇది తరతరాలు యుగయుగాలు సంఘం ద్వారా దేవుడు మహిమ పొందాలన్న ఉద్దేశంతో కట్టబడిన సంఘమే తప్ప దేని ద్వారా మానవులు లబ్ధి పొందినట్లు ఏర్పాటు చేయబడిన సంఘం కాదు. ఒకవేళ ఆ మర్మం లేదా సత్యం తెలియకుండా ఎవరైనా సేవ చేస్తే మాత్రం డెఫినెట్గా అగ్నితో పరీక్ష ఉంటుందని రాశాడు. 1 పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయ నేరడు. ఈ పునాది అది. పునాది ఎవరు? క్రీస్తే. సంఘానికి పునాది క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. పునాది క్రీస్తే, శిరస్సు క్రీస్తే. సంఘములో ప్రవహించే రక్తము క్రీస్తుదే. సంఘము చేసే భోజనము క్రీస్తు యొక్క శరీరమే. మీకు 4 యాంగిల్స్ నుండి ఎటు చూసినా సరే, కింద నుండి చూస్తే పునాది ఎవరై ఉండాలి? క్రీస్తు. పైనుండి చూస్తే శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తు. అటు నుండి చూస్తే ఆహారం ఎవరై ఉండాలి? క్రీస్తు. పానము ఆయనే, భోజనము ఆయనే. ప్లాన్ చూడండి. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఎలాంటి సంఘాన్ని కట్టాలనుకున్నాడు అంటే ఆ సంఘానికి శిరస్సు ఎవరో? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో చెప్పాడు. ఎఫెసీలకు రాస్తూ చదువు, మరియు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైన క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా. రైట్. క్రీస్తు సంఘానికి ఏమయ్యాడో? క్రీస్తు అయ్యాడా? దేవుడు నియమించాడా? క్రీస్తుని సంఘానికి శిరస్సుగా నియమించింది ఎవరు? పరమందున్న దేవుడు. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఎవరు పడితే వారి పేరు సంఘానికి పెట్టకూడదు. పేరుకేముందరా అని అనకూడదు. ఆధార్ కార్డు పేరు మార్చేస్తారు అలాగైతే. ఎవరి పేరు పెడితే వాళ్ళ పేరు సంఘానికి పెట్టి, ఎవడ పడితే వాడు వచ్చి ఏం చేశారంటే బైబిల్ పట్టుకొని ఎవరికి నచ్చిన సంఘం వాళ్ళు కట్టేసి చెట్టు పేరు, గట్టు పేరు, పొలం పేరు, కోనేరు పేరు, ఊరి పేరు, పండుగ పేరు, మనిషి పేరు, రకరకాలైనటువంటి పేర్లు, కొండల పేర్లు, పర్వతాల పేర్లు,
గ్రామాల పేర్లు, పట్టణాల పేర్లు తగిలించేసి సంఘాలు కట్టేసి ప్రజల్ని సత్యం తెలియకుండా సర్వనాశనం చేసి తిరిగి ఏం చెప్తున్నారంటే, మీరు ఏ సంఘంగానే వెళ్ళండి కానీ క్రీస్తు సంఘంకి వెళ్ళకండి అని అంటున్నారు. ఎందుకంటే అది బైబిల్లో ఉన్న సంఘం కదా, సాతానికి ఇష్టం ఉండదు. చదవండి. సంఘము అని శరీరమునకు ఆయనే. ఎవరైనా క్రీస్తే శిరస్సు. కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి పునాది ఎవరు? సంఘానికి ఆహారం ఎవరు? ఏ యాంగిల్లో చూసినా సరే సంఘం ఎవరదే? సంఘం ఆయనదే. ఆయన రక్తం ఇచ్చుకున్న మనుషులు వీళ్ళు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన రక్తమిచ్చి కొన్నాడు, రక్తమిచ్చి కట్టాడు. రక్తమిచ్చి కొన్నాడు, రక్తమిచ్చి స్థాపించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు అది వధింపబడిన వాడవై. ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడండి? రక్తం ఇచ్చాడని మీకు అర్థమైందా? నాకెళ్ళకి అర్థమైందంటే ప్రాణం పెట్టాడని. రక్తంలో ఏముంటది? ప్రాణనాథుడు. ఆయన తన రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజల్లో, ప్రతి జన్మలో దేవుని కొరకు మనుషులు ఏం చేశాడో కొన్నాడు. కొన్నోడిదే ఆస్తి, కొన్నోడిది ఆస్తి కాదు, కొన్నోడి పేరు మీద ఉంటుంది ఆస్తి. అదే క్రీస్తు ఆస్తి. అవునా? మీరు మత శాఖల్లోనుంటే, మానవులు పెట్టిన పేర్లు గల సంఘాల్లోనుంటే దేవుని ఆస్తి కారు, దేవుని ఇంటి వారు కారు, క్రీస్తు సంఘస్థులు కారు, క్రీస్తు సంబంధులు కారు, క్రీస్తు భోజనం చేయడానికి అవకాశం ఉండదు. రక్తమిచ్చి ఏం చేశాడట? రక్తమిచ్చి కొన్నాడు. అపోస్తలుల కార్యములు 20:28. రక్తమిచ్చి కొని సంపాదించాడు. ఆ స్థాయినిది. చదవండి 20:28. దేవుడు అంటే కిందన చిన్న అక్షరాలతో ప్రభు అని ఉంటుంది పాఠాంతరమున. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమా మన సంఘమా? సంఘం ఎవరిదే? తనదే. తన సంఘం. తన సంఘం ఒక్కటే. తన సంఘము ఒక్క సంఘమే, ఒక్క శరీరమే అన్నాడు బైబిల్లో. ఒక్క శరీరమే. ఒక్క శరీరంలోనే సభ్యుల అవయవాలు. మానవ శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో క్రీస్తు సంఘంలో ఉండే సభ్యులు కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు. కాబట్టి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒక్క శరీరమే ఉంది. ఆ ఒక్క శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉంటాడు. ఆ రకంగా దేవుడు ఏది చేసినా దేనికోసం చేశాడు? చెప్పట్లేదు మీరు? ఆయన మహిమ కోసమే చేస్తాడు. ఆయన కోసమే చేసుకుంటాడు, మన కోసం కాదు. ఆయన మహిమను గుర్తిస్తే నువ్వు మహిమలోకి వెళ్తావు. ఓకేనా? అంటే మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి భూమి ఉన్నంత వరకు మీ బీజము నుండి వచ్చినటువంటి ఎన్ని తరాలు వస్తాయో అన్ని తరాల వాళ్ళకి తెలియవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు సంఘానికి క్రీస్తు ఏమై అన్నాడు? శిరస్సు అన్నాడు. క్రీస్తు సంఘానికి కిందన క్రీస్తు ఏమై అన్నాడు? పునాదై అన్నాడు. క్రీస్తు సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు? ఆహారమై ఉన్నాడు. జీవాహారము నేనే అన్నాడు. ఓకేనా? ఎంత సత్యం, ఎంత ఓపెన్గా, ఎంత తేటగా, క్లియర్గా బైబిల్లో రెఫరెన్సులతో సహా క్రీస్తు సంఘం ఉందని చెప్తే, మీరు ఏ సంఘంగానే వెళ్ళండి, క్రీస్తు సంఘంకి వెళ్ళకండి అన్నాడంటే వాడు మనిషా సాతాను సంబంధం? పోనీ నువ్వు చెప్పే సంఘంకి వెళ్తాను చూపించి దాని పేరేనంటే అన్ని బైబిల్లో ఉంటాయి అంటాడు. అన్ని బైబిల్లో ఉండవు, నువ్వు పరలోకంలో ఉండవు. ఎంత భయంకరం వచ్చాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుడు ఏది చేసినా దేనికోసం చేస్తాడో? దేవుని మహిమ కోసం చేస్తాడు. దేవుడు ఏం కావాలి? దేవునికి మహిమ కావాలి.
ఆయన మహిమ కోసమే చేస్తాడు. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఇదిగో ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ. ఆది కాండం ఎందుకు చదవాలి అంటే అందులో ఏముంది? సృష్టి ఆరంభాలన్నీ ఉన్నాయి. అప్పుడు సృష్టిని ఎందుకు చేశాడు అని అంటే, దేవుడు సృష్టిలో ఉండేవాడు కాడు, మనిషిని సృష్టిలో పెట్టాలని చేశాడు. చేశాడా చేయలేదా? అప్పుడు మనుషుల్ని ఎందుకు చేశాడు అంటే ఆయన మహిమ కొరకే చేశాడు. ఆయనకి మహిమ ఎక్కడ వస్తుంది అంటే, ఈ మనుషులందరూ కలిసి ఏమవ్వాలి? సంఘం అయితే ఆ సంఘానికి క్రీస్తు ఏమవుతాడు? శిరస్సు అవుతాడు. అప్పుడు ఈ సంఘంలో దేవుడు ఏం పొందుతాడు? మహిమ పొందుతాడు. ఎంతకాలము? సదాకాలము, తరతరాలు దేవుడికి ఏం కావాలి? మహిమ కావాలి. ఆయన మహిమ కొరకు కట్టబడింది క్రీస్తు సంఘం. మానవులు డైరెక్టర్లు అవ్వాలని, మనుషులు డైరెక్టర్లు అవ్వాలని, మనుషులు అయ్యగారులు అవ్వాలని, అయ్యగారుల పిల్లలు అమ్మగారులు అవ్వాలని క్రీస్తు సంఘం కట్ల. మనుషులు పేదోళ్ళు ధనవంతులు అవ్వాలని, ధనవంతులు ఫండింగ్ సంపాదించుకోవాలని, కోట్లు లక్షాధికారులు అవ్వాలని క్రీస్తు సంఘం కట్ల. దేనికోసం కట్టాడు? ఆయన మహిమ కోసం కట్టాడు. నువ్వు దానికోసం పనిచేస్తే మహిమలోకి వెళ్తావు. అర్థమైందా? అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అర్థం కాని వాళ్ళు క్రీస్తు సంఘం సేవకులు అయితే డైరెక్టర్లే అవుతారు. ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ ఉంటే దానికి బోర్డు మెంబర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇది ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ సంస్థ కాదు, మనుషుల చేత స్థాపించబడింది కాదు ఇది. కాబట్టి దీనికి డైరెక్టర్ ఆయనే, మార్గదర్శకుడు యేసుక్రీస్తే. నేనే మార్గం అన్నాడు కదా, మార్గదర్శకుడు యేసుక్రీస్తు. కాబట్టి అలాంటి క్రీస్తు సంఘాన్ని భూమి మీద కట్టాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. అందులో నుండండి. అందులోనూ ఉండే పద్ధతులు ఎలాగుంటాయో చెప్తాను, ఎలాగుండాలో చెప్తాను. ఎలా పడితే అలాగే క్రీస్తు సంఘంలో ఉంటే దేవునికి మహిమ రాదు, మనం మహిమలోకి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దానియేలు గ్రంథం 2:44. దానియేలు గ్రంథము 2:44 ఇలా రాసి ఉంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నటికీ ఏం కలగదు? నాశనం కలగదు. దానిని పొందిన వారికి తప్ప మిగతా వారికి ఎవరికి చెందదు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము వేరువేరు అనుకుంటున్నారు. దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము ఒకటే. దేవుని రాజ్యము, క్రీస్తు సంఘము ఒకటే. అప్పుడు సంఘానికి క్రీస్తు ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. రాజ్యానికి క్రీస్తు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజ్యం అంటే పరిపాలిస్తున్నాడు. ఓకేనా? మన రాజు ఆయనే, మన శిరస్సు ఆయనే. మన రాజు ఆయనే. ఇంకా అంటే బైబిల్ తెలియదు అనమాట. బైబిల్ తెలియదు. ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం చేయాలని బైబిల్ తెలియదు. దేవుని రాజ్యము క్రీస్తు సంఘమే అని బైబిల్ చెప్పినా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు? క్రీస్తు సంఘంకి వెళ్ళొద్దు అంటే ఎక్కడికి వెళ్ళొద్దని? దేవుని రాజ్యంలోకి వెళ్ళకండి, సాతాను రాజ్యంలో ఉండండి అంటున్నారు. ఎందుకంటే మత్స్యాకులు కట్టినోడు సాతాను కదా. క్రీస్తు ఏం కట్టాడు అని చెప్పాడు. ఈ బండ మీద క్లియర్గా చెప్పాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నా సంఘమును కట్టుదును అన్నాడు. అంత స్పష్టంగా చెప్పాడు. రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడు ఏది చేసినా ఎలా చేస్తాడు? ఆయన మహిమ కొరకు
శాశ్వతంగా ఉండేవే చేస్తాడు. దేవుడు ఏది చేసినా ఆయన మహిమ కొరకు శాశ్వతంగా ఉండేవే చేస్తాడు. అశాశ్వతమైనవి దేవుడేవి చేయడు. శాశ్వతమైనవి ఆయన మహిమ కొరకు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన ఏది చేసినా ఆయన మహిమ కోసమే చేస్తాడు. అవునా? ఆయన మహిమ కోసం చేస్తాడా, మన మహిమ కోసం చేస్తాడా? ఆయన మహిమ కోసమే చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, నాకు తెలిసి 3 వ్యక్తుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంతమంది వ్యక్తుల్ని? 3 వ్యక్తుల్ని. అందులో మొదటివాడు ఆదాము, రెండోవాడు నోవాహు, మూడోవాడు క్రీస్తు. మొదటివాడు ఆదాము, రెండోవాడు నోవాహు, మూడోవాడు క్రీస్తు. ఈ మొదటివాడైన ఆదాము భార్యను కలిగి ఉన్నాడు. రెండో వాడైన నోవాహు భార్యను బిడ్డలను కలిగి ఉన్నాడు. ఈయనకి బిడ్డలు ఉన్నారు. ఓకేనా? ఏ ఆదాము అని బైబిల్ చెప్పింది? ఈయన్ని మొదటి ఆదాము. అప్పుడు యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏం చెప్పింది? కడపటి ఆదాము. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం చూడండి. 45 చదువుతామండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు రైట్. మొదటి ఆదాము ఎవరు? ఆది మానవుడు. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు, జీవింపజేయవాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము అనే మాటలు మనం విన్నాం. అప్పుడు నేనేమనుకుంటానంటే మధ్యలో ఉన్నవాడు కూడా ఆదామే. ఆదాం అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడు, మొదటివాడు. అవునా? రైట్. ఇప్పుడు మహోన్నతుడైన దేవుడు ఏది చేసినా దేనికోసం చేస్తాడని మనం చెప్పుకున్నాం. ఆయన మహిమ కోసమే చేస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆదాము దేవుని మహిమ కోసం పనిచేశాడా, పెళ్ళం మహిమ కోసం పనిచేశాడా? రాంగ్ మాట్లాడనా? పెళ్ళం అనకూడదా? ఆలి ఎలాగొన్నారండి అంటే పెళ్ళం పిల్లలతో బాగున్నామండి అంటారు కదా. అనరా? భార్య బిడ్డలతో బాగున్నామని అనరా? ఆదాము ఎవరికి లోలుడు? భార్యకి లోలుడు. ఒక విశేషమైన విషయం మీరు చెప్తాను. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు. ఎంత? అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు. రోమిలకు రాసిన పత్రిక. ఆ వయసులో అబ్రహాము నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నీవు నాతో కూడా నేను చెప్పు ప్రదేశానికి బయలుదేరి వెళ్ళు అని అంటే, అప్పుడు అబ్రహాం ఏం చేశాడట? బయలుదేరి వెళ్ళాడు. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి, 11వ అధ్యాయం 8వ వచనం. అమ్మ తీశారా? ఒక తీయపోతే చెప్తాను వినండి. అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాల వయసు గలవాడు. అప్పటికి భార్య ఉంది కానీ పిల్లలు లేరు.
దేవుడు సంతానం ఆపాడు. వాళ్ళకి ఇవ్వాలన్నా ఆపాలన్నది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. వాళ్ళకి ఆపాడు, ఇవ్వలే. 75 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఎవరు లేరు? పిల్లలు లేరు. 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవుడు పిలిచాడా? పిలిచాడు అనండి. దేవుడు పిలిచాడా? పిలిచాడు. అబ్రహాం బయలుదేరాడా? బయలుదేరాడు. దేవుడు పిలిచాడు. లే, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని వదిలేసి వచ్చాయన్నాడు. పిల్లల్ని ఆపాడు దేవుడు. పిల్లల్ని ఏం చేశాడు? ఆపాడు. 75 సంవత్సరాలు ఆయనకి, 65 సంవత్సరాలు ఆవిడికి పిల్లలు లేరు. పిల్లలు ఆపేశాడు దేవుడే. పిల్లల్ని ఇవ్వాలన్నా ఆపాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలోనే ఉంది. ఎంతమందిని ఇవ్వాలో కూడా ఆయన చేతిలోనే ఉంది. ఎంతమంది చాలో ఆయన ఆపేస్తాడు. మనం తొందరపడి ఆపేసుకుంటున్నాం ఆపరేషన్లు చేసి. నేను అప్పటికి చెప్తాను, ఆపరేషన్లు చేసుకోకండి అయ్యా, కాయండి. మీరు కాస్తేనే దేవుడి సన్నిధికి వస్తారు పిల్లలు. ఆవిడెవడు అన్యుడు కాస్తే శివాలయంకి వెళ్తారు, మనం కాస్తే ఆరాధనకు వస్తారని చెప్తే వినకుంటాను. పిల్లల్ని ఇచ్చాడా? ఆపాడా? ఇవ్వగలడా? ఆపగలడా? ఇచ్చే శక్తి ఆయనలోనే ఉంది, ఆపే శక్తి ఆయనలోనే ఉంది. మనలో ఏం లేదు. అయితే అది తెలియని వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేశారంటే, పెంచలేమండి, చాలండి అని అన్నారు. లేదా? నీ మొహం నువ్వు పెంచేదేంటి? నారు పోసిన వాడే నీరు పోస్తాడని అనలేదా? ఆయన పెంచుతాడు. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే, బయలుదేరాడా లేదా? బయలుదేరలేదా? బయలుదేరాడు. మీకు ఒక ప్రశ్న వేస్తాను. అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ రక్త సంబంధులు, నీ బంధువుల్ని వదిలేసి వచ్చాయి అని అన్నాడా లేదా? ఎందుకన్నాడు? దేవుని సాక్ష్యం కోసం. వెరీ గుడ్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24:2. అబ్రహామా, నీవు నీ తండ్రి ఇంటిని వదిలేయి, నీ అన్నదమ్ములను వదిలేయి, నీ దేశాన్ని కూడా వదిలేయి, నువ్వు వచ్చేయి అన్నాడు. అన్నాడా లేదా? ఎందుకు వచ్చేయమన్నాడు? యెహోషువ చెప్తున్నాడు ఎందుకు వచ్చేయమన్నాడు. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరు, అంటే తెరహు, నాహోరు, అబ్రహాము తరతరాలుగా వారు ఏం చేస్తున్నారట? నది అద్దరిని నివసించి అది వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. ఇతర దేవతలు అంటే ఎవరు? విగ్రహారాధన చేస్తున్నారు. నీ తండ్రి ఇంటిని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, నీ దేశాన్ని కూడా వదిలేయి వచ్చి అన్నాడు కదా. ఎందుకు వచ్చేమన్నాడు? విగ్రహారాధికుల మధ్యలో నువ్వు ఉండకూడదు, మీ ఇంట్లో విగ్రహారాధన చేసిన వారు ఉండకూడదు, విగ్రహారాధన సహవాసం కూడా నీకు ఉండకూడదు అని చెప్పి విగ్రహారాధికుల దగ్గర నుండి ఆయన బయటికి తీసుకొచ్చేసాడు. మనకి ఇది అర్థం కాక విగ్రహారాధనలు తీసుకొచ్చి మనం ఎలాంటి పెట్టుకుంటాం. అయితే మరి వదిలిమంటారా అని అంటారు మళ్ళీ మీరు నన్ను. దేవుడు ఎంచుకునేది దావీదుని. దావీదు కంటే బలమైనటువంటి 7 అన్నలు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎంచుకున్నాడా? ఎందుకు ఎంచుకోలేదు? దేవుడు పై రూపాన్ని చూడడు. దేన్ని చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని కూడా ఎలా చూస్తాడు తెలుసా? మెత్తగా ఉంటాడా? చెప్పిన మాట వింటాడా? కఠినమైపోతాడా? కన్నీరు కారుస్తాడా? మోకరిస్తాడా? అంటే ఇతని హృదయము నా మాటలకి అంటే విత్తనానికి భూమికి సరిపోవాలి కదా. భూమి మెత్తగుంటేనే విత్తనం మొలకెత్తుతుంది, భూమి గట్టిగుంటే విత్తనం మొలకెత్తదు కదా. అప్పుడు దేవుడు ఆయనకు వాళ్ళు 3 అన్నదమ్ములు. ఎవరు? అబ్రహాం వాళ్ళు 3 అన్నదమ్ములు.
ఆయన పైనుండి చూసినప్పుడు ముగ్గురు శరీరాలు చూడాల. దేన్ని చూశాడు? హృదయం చూసేసరికి ఇతని హృదయం ఎలాగుంది? చెప్పింది చేసేవాడి మనస్తత్వం ఉంది ఆయనలో. అర్థమైందా? అలాంటి మనిషి కావాలి దేవుడు. పిలిచాడు. మీ తండ్రి ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి, మీ తండ్రి ఇంట్లో దేవతలు ఉన్నాయి, ఇతర దేవతలు ఉన్నాయి, మీ తాతల దగ్గర నుండి మీకు అవి వచ్చాయి. నేనే దేవుడిని తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఆ విగ్రహారాధన ఇంటిని విడిచిపెట్టి అన్నాడు. మనము ఇళ్లల్లో నుంచి విగ్రహాలు తీసాం, కానీ విగ్రహారాధికుల్ని ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం. కాదా? అవునా కాదా? ఆ విషయంలో మహోన్నతుడైన దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే విగ్రహారాధన చేసిన వాళ్ళు ఎవరిని మా ఇంట్లోకి రానివ్వను ఇప్పటికి కూడా. మరి వాళ్ళు ఏమనుకున్న నష్టం లేదు, ఏమనుకున్న నష్టం లేదు. మా ఇంట్లో ఒక్క రాత్రి కూడా పడుకోలేము, ఏమనుకున్న బాధపడము. మరి మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, మేము వాళ్ళ ఇంట్లో పడుకోము, మేము వాళ్ళ ఇంట్లో తినం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వండం. కష్టమని తెలిసింది, వెళ్తాం, చూస్తాం, 100, 1000 ఇచ్చేస్తాం, వెంటనే వచ్చేస్తాం. ఆ జాడ్జ్యం, ఆ మసి అంటించుకోము మేము. అది ఎవరికి ఇష్టం ఉండదు? దేవునికి ఇష్టం ఉండదు. అబ్రహాముని బయటికి వెళ్ళడానికి కారణం అది. మీకు తెలుసా? యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు రాహేలు ఫోటోలు సంచిలో పెట్టి తెచ్చేస్తుందండి. బొమ్మలు సంచులు పెట్టేసిందట. కన్నూరు సరుకు ఎందులో పెట్టేసింది? సంచిలో పెట్టేసి సంచులు పట్టుకుని వచ్చేస్తున్నా. మా నాన్నవి, మా తమ్ముడివి ఇవి అని ఈవిడ సంచిలో వేసేసింది. ఆ పాప ఏంటవి బొమ్మలు తేవచ్చునా? తేకూడదు. మీకు తెలుసో తెలీదు, మధ్యలో చచ్చిపోయింది ఆవిడ. పురుడైన వెంటనే ఏమైంది? అక్కడే చచ్చిపోయింది ఆవిడ. దేవుడు ఆవిడని తీసుకురాల. విగ్రహారాధన దేవునికి వ్యతిరేకమైన పాపం. అబద్ధం, మీరు అబద్ధం ఆడారు, అది మీ వ్యక్తిగతమైంది. నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించండి. అది మీ ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు, క్షమాపణ ఉండదు. ఎందుకంటే నేనే దేవుడిని అని అంటే నువ్వు కాదు ఇంకొకడు ఉన్నాడని చెప్తున్నావు ఆ బొమ్మను పెట్టి. అది దేవుడు సహించడు. కాబట్టి నీ ఇంట్లో అవి ఉన్నాయి, ఆ ఇంట్లో నువ్వు ఉండకూడదు. నువ్వు బయటకు వచ్చేది పిలిచాడు. వచ్చాడా? రాలేదా? వచ్చేసాడు. రెండో విషయం ఏమిటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాస్తూ, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే, దేని ద్వారా? పవిత్ర ప్రవర్తన ద్వారా. వాక్యము లేకుండానే పవిత్ర ప్రవర్తన ద్వారా ఒక స్త్రీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యం చెప్పకుండానే తన భర్త తన వెనకొచ్చేస్తాడట దేవుని సన్నిధికి. ఎంత పవర్ ఉందో చూడండి. స్త్రీలారా, అంటే మీరు చేసే పని ఏంటంటే, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అయితే 3వ వచనంలో మీరు చేసే పని ఏంటంటే, స్త్రీలు చేసే పని ఏంటంటే, జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకొనుటియు, వస్త్రములు ధరించుకొనుటియు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు అన్నాడు. వెలుపటి అలంకారము వలన నీ భర్త నీతో రాడు. ఏ స్త్రీ అయినా తన భర్తని వెలుపటి అలంకారం చేత దేవుని సన్నిధికి రప్పించలేదు. వెలుపటి అలంకారం అక్కర్లేదు అనేసి. మరేంటి అంటే, నీ నడవడి ముఖ్యం అన్నాడు. అని చెప్పి స్త్రీల గురించి మాట్లాడుతూ 4లో అంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోండి అని చెప్పాడు. 5వ వచనంలో, అటువలే పూర్వము అంటే అబ్రహాం టైంలో పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. 6వ వచనంలో ఆ స్త్రీ ఎవరంటే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను.
ఇప్పుడు అబ్రహాం భార్య ఎవరు చెప్పండి అమ్మా? అబ్రహాం భార్య ఎవరు? శారా. అబ్రహామాన్ని ఇంటిని వదిలేయాలి ముఖ్యంగా అన్నాడు. మీ బంధువులను వదిలే, ఈ దేశాన్ని కూడా వదిలే అన్నాడు. మీకు అర్థమైంది కదా ఎందుకు వదిలేమన్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? ఐడల్ వర్షిప్ జరుగుతుంది. ఐడల్ వర్షిప్ దేవుడికి ఇష్టమైంది. మరి మా తమ్ముడు అండి, మరి మా అన్న అండి, అన్న మరి మా తమ్ముడు చచ్చిపోయాడు, తమ్ముడు పిల్లలు, నో వదిలేయి, నువ్వు వచ్చే అన్నాడు. తమ్ముడు, అన్న, తాత, మనవుడు కాదు, నేను నీకు ముఖ్యమని చెప్పాడు. వచ్చేసాడు. వచ్చాడా రాలేదా? అబ్రహామునే దేవుడు ఎందుకు పిలిచాడు తెలిసిన? రెండో విషయం చెప్తున్నాను. ఆయన భార్య ఆయన్ని ప్రశ్నించదు. భార్య ఏం చేయకూడదు? భర్తని ప్రశ్నలు వేయకూడదు. ప్రశ్నలు వేయడానికి నువ్వు టీచర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు హెడ్ మాస్టర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు ఆయనకు సూపర్వైజర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు ఆయనకి శిరస్సువా? అందరూ మరి ఎలా అంటారు? అన్ని మీకే చెప్తాను అనుకుంటాను కదా. మీకు చెప్పలేదు, శారాన్ని అడుగుతున్నాను నేను. మీకు అర్థం అవ్వట్లేదా? ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే నాకు అప్పుడు చెప్పారు పెళ్లి చేసుకోకరా, నేనే వినలేదు, నాది నాకే వచ్చిందిలే అని అనుకుంటాడు అనమాట. ఇప్పుడు ప్రశ్నలు ఎవరయ్యాలి? ఎవరయ్యాలి ప్రశ్నలు? ఒక స్కూల్లో ఈ అబ్బాయి చదివితే ఆయనకి ప్రశ్నలు ఎవరయ్యాలి? ఆ సబ్జెక్టు చెప్పిన టీచర్ అయ్యాలి ప్రశ్నలు. అప్పుడు ఈయన ఏం చేయాలి? జవాబు చెప్పాలి. పెళ్ళం ప్రశ్నలు వేయడం ఏంటి భర్తకి? భార్య ప్రశ్నలు వేయడం ఏంటి భర్తకి? అంటే ఇందాక మీరు అడిగారు కదా, అతన్నే ఎందుకు పిలిచాడు అంటే అతని హృదయం ఎలాంటిది? అతని హృదయం దేవుని వాక్యానికి కరెక్ట్గా సరిపద్ధతి. ఒకటో విషయం అయితే, రెండోది అతను పెళ్లి చేసుకున్న భార్య ఎలాంటిది? ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఎలాంటిది అంటే ఆయనకి ప్రశ్న ఇది. ఆ మగాడికి ఇంకా అంతకంటే ఏం కావాలంటే, ఎక్కడ ప్రశ్న లేని భార్య ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడ ప్రశ్నలు వేస్తారో అక్కడ పిచ్చి ఉంటుంది. నిజమా అబద్ధమా? ఇప్పుడు బయట ఉన్నాను నేను, లేట్ అయిపోయింది, బయట ఉన్నాను లేట్ అయింది, ఫోను ఇంటి దగ్గర కొనేసి ఉంచాను, అది నా తప్పే. నాకు ఫోన్ చేసినప్పుడు ఎలాగడగాలి? ఎక్కడున్నావు? నేను పలానా బిజినెస్లో ఉన్నాను. అయితే రావా మరి ఇంటికి? అది ప్రశ్నే కదా? ప్రశ్న కాదు, అది క్వశ్చన్ వస్తుంది దానికి చివరినే. అక్కడే ఉండిపోతావా? అది ప్రశ్న కాదా? చెప్పండి. మరి నీకు ఇల్లు గుర్తుండదా? ప్రశ్న కాదా? ప్రశ్నలు అన్నమాట. శారా ఏమైంది అబ్రహాంకి? శారా ఫోన్ చేస్తే అబ్రహాంని ఏమంటదంటే, మీరు ఎక్కడున్నారో, మీరు మా పురుషులు కాబట్టి మీ వ్యవహారాల్లో ఉంటారు, మీకోసం వేడి అన్నం మిరియాల చారు చేసి ఉంచానండి అని అంటది. ప్రశ్న ఉందా? ఆనందం ఉందా? అలా చెప్పిన తర్వాత ఎవడైనా అక్కడ ఉంటాడా? ఇప్పుడు పొరపాటున ఎవడైనా కలిసి అన్నయ్య రవణన్న, అన్నయ్య సమోసాలు తిందాం రా అని అంటే, ఎవడాడు మిరియాల పులుసు నా కోసం రెడీ కొట్టి ఇప్పుడు సమోసాలు ఏంటండి, ఆయన కూడా ఏం చేస్తాడు? కసిరేస్తాడు. ఈ యాంగిల్లో వెళ్ళి నువ్వు ప్రశ్నలు వేసావనుకో, డెఫినెట్గా సమోసాలు తింటాడు. ఆడితోటే తినేస్తుందిరా బాబు ఎంతకండి. ఎవరండి అంటే, ఎవరు లేదులే అన్ని వాళ్ళ చెప్పురా, 2 సమోసాలు టీ చెప్పురా. అవునా కాదా? భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటే నీ మాట ఏది, నీ మన్ననేది, నీ ప్రేమేది, నీ ఆప్యాయతేది? అది ఎవరిలో ఉన్నాయి? శారాలో ఉన్నాయి. అలాంటి శారమ్మ ఎవరికి భార్య? అబ్రహాముకి భార్య. అబ్రహాం హృదయం ఎలాంటిది? మెత్తని హృదయం గలవాడు. చిన్న చిన్న విషయాలకే కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆయన మనసులో. ఆయన హృదయం ఎప్పుడు ఎలాగుంటుంది? మెత్తగా ఉంటుంది. దేవుడు ఏది చెప్తే ఆయన ఎంత ప్రేమ, ఎంత మెత్తని హృదయం కలవాడంటే ఊరు పేరు తెలియని వాళ్ళు తీసుకొచ్చి మాంసంతో, వెన్నతో, పాలుతో భోజనం పెట్టాడా లేదా? పెట్టలేదా?
ఎంతటి గొప్ప మనసు చూడండి ఆయన. నాకు భోజనం పెట్టలేదని మిమ్మల్ని నేను అనట్లేదు, కానీ నేను బుధవారం వచ్చి వెళ్ళిపోతే తిన్నాడో లేదని ఆలోచన ఆలోచించండి మీరు. లోకేష్ ఉన్నాడు, రామమూర్తి ఉన్నాడు, నిలగంటాను. నేను వాళ్ళిద్దరికీ చెప్తానండి వాక్యము. వాళ్ళిద్దరైనా నాకు రుణస్తులు. ఏమ్మా మీరు వినలేదా నేను చెప్పే వాక్యము? ఆత్మ సంబంధమైన భోజనం మీకు నేను పెట్టలేదా? నా దగ్గర డబ్బులు ఉంటాయి, నా అకౌంట్లో డబ్బులు ఉంటాయండి నా దగ్గర. ఎప్పుడున్నో అట్లీస్ట్ 1,00,000 రూపాయలు ఉంటుంది ఎప్పుడు నా అకౌంట్లో. అప్పుడక్కడ దయచేసి రెడీగా 1,00,000, 2 లక్షలు, 1,50,000 ఎప్పుడు నా అకౌంట్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే నా కొడుకు ఎప్పుడు అడుగుతాడో తెలియదు, నుంచుకుంటాను ఎప్పుడున్ను. నాకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి శుభ్రంగా ఒక 1000 రూపాయలు భోజనం తినేసి వెళ్ళిపోగలను. ఇది చెల్లలేదు సార్, కానీ అది కాదు మర్యాద. సువార్తికుడికి అన్నం పెట్టే మనుషులు కావాలి. సువార్తికుడికి అన్నం పెట్టడం అంటే ఏంటంటే ఏమక్కర్లా, మీ ఇంటికి పిలిచి ఇంత వైట్ రైస్ వేసి, ఇంత చారు వేసి, ఒక పిండుడు ఇవ్వండి, ఒక అప్పడం ఇవ్వండి చాలు. అక్కడ నేను వచ్చి భోజనం చేస్తే మీకు దీవెన, నేను వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను మీకోసం. ఎవరు పట్టించుకోరు తెలుసండి. సంఘం అంటే ఒక కుటుంబమా? సంఘం అంటే ఒక మనిషి? సంఘం అంటే అందరున్నా మరేది? మీరు భోజనం చేసినప్పుడైనా నేను గుర్తొస్తాను. పోనీ సువార్తకి మనం అన్నం పెట్టాలని ఎప్పుడైనా అనుకుంటారా? రైట్. నేనేం చెప్తున్నానంటే, ఏమండి అన్నం చల్లారిపోతుంది, మిరియాలు చారు చేశాను, ఒడియాలు వేపానండి మీకోసం అని పెట్టేస్తే ఎలాగుంటుంది? నువ్వు ఇంకా రావా? ఇల్లు ఆకలి గుర్తుండదా అంటే ఎలాగ ఉంటుంది? నేనేం చెప్తున్నానంటే, దేవుడు అబ్రహాము హృదయాన్ని చూడలా, ఎవరి హృదయాన్ని కూడా చూశాడు? శారా హృదయాన్ని కూడా చూస్తే ఆవిడ ప్రశ్నించి ఆడమనిషి కాదండి. ఏదేం తోటకు వచ్చేయండి, ఏదేం తోటకు వచ్చేయండి. ఏదేం తోటకు వచ్చేయాలంటే ఇప్పుడు అబ్రహాముని పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చేయాలి? ఆ పచ్చని చెట్లు, పళ్ళు, ఆదాము అవ్వ పన్న ప్రదేశం మైండ్లోకి వచ్చేయాలి. వచ్చారా? వచ్చిస్తే ఇక్కడున్న అబ్రహాము దేవుని మహింపరిచాడా, భార్యని మహింపరిచాడా? క్షమించండి, ఇక్కడున్న ఆదాము దేవుని మహింపరిచాడా, భార్యని మహింపరిచాడా? భార్య లోలుడయ్యాడు. దేవుడు ఎంత బాధపడ్డాడంటే, నా మాట వినలేదు నువ్వు, నీ భార్య మాట విన్నావు అన్నాడు. నేను ముందే చెప్పాను మీకు, తల్లి 9 మాసాలే మోస్తుంది, తండ్రి 25-26 సంవత్సరాలు మోస్తాడు. అవునా? చెప్పండి. 30 సంవత్సరాలు మోస్తాడు. తల్లి 9 మాసాలే మోస్తుంది, తండ్రి 30 సంవత్సరాల వరకు మోస్తాడు. ఇటు తల్లి మోసినటువంటి కడుపు మీద తన్నేస్తాడు, అటు తండ్రి మోసినటువంటి 30 సంవత్సరాల భుజం మీద తన్నేస్తాడు. మొన్నగాక నిన్న నీకు తోడు దొరికితే తోడుని తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళు దిక్కులేని చేసేస్తాడు. అలాంటి వాళ్ళు లేరమ్మా? అది ఎంత కడుపు కోత తెలుసా? అప్పటికీ వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతే తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళే బాగుండాలి అనుకుంటారు. అలాంటి మనసు, ప్రేమ. ఆఫ్టర్ ఆల్ మనిషివి, నీ కొడుకే పెళ్ళైన తర్వాత కోడలు తీసుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని గుండె మీద తన్నేసాడు, కొడుకు మీద తన్నేస్తే మీకు అంత బాధకుంటే, సృష్టికర్త, శరీరాత్మలకు దేవుడు, సమస్త పోషణకి ఆధారభూతుడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చి నిర్మించాడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. అలాంటి వాడిని, అలాంటి దేవుడిని విడిచిపెట్టి ఎవరికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడు? భార్యానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత బాధపడి ఉంటాడో చూసుకోండి. ఒక మాట, ఆయన బాధ అంతా ఒక మాటలోనే వ్యక్తం చేశాడు. నీవు నీ భార్య మాట విన్నావు అంటే దాని అర్థం ఏంటి? నా మాట వినలేదు. కాబట్టి ఆదాము దేవుని సంకల్పానికి పనికొచ్చే మనిషి కాదు, ఆయన భార్య దేవుని చిత్తాన్ని అనుసరించడానికి పనికొచ్చే మనిషి కాదు. వాళ్ళు సాతానికి సపోర్ట్ చేశారు. తెలీదా? నమ్మక ద్రోహం అంటే ఏంటి? నమ్మిని మనిషిని దాన్ని ఏమన్నారంటే, మర్మము లేని పక్షి బోర విడిచింది అన్నారు. కిందని గింజలు ఉన్నాయి, మీదన వల ఉంది. ఏం చూసింది? గింజలే చూసింది పక్షి, దేన్ని చూడలేదు? వలను చూడలేదు. దాన్ని ఏ ద్రోహం అన్నారు? నమ్మక ద్రోహం అన్నారు. ఆదాం చేసిన పని అది.
ఆయన భార్య చేసిన పని అది. ఈ రోజుల్లోనే కాదు, సృష్టి అంతమైపోయినంత వరకు వాళ్ళు మారరు అంతే. వాళ్ళు మారినట్టు ఉంటారు అంతే, వాళ్ళు బ్రతికినట్టు ఉంటారు అంతే. ఎక్కడో ఏదో ఒక మూలలో తమ దేవునికి వ్యతిరేకమైనటువంటి శాతానికి చోటిస్తూనే ఉంటుంది స్త్రీ జాతి. ఎక్కడో అక్కడ ఉంటుంది ఆ మూలం. నాకు లేదండి అనడానికి లేదు, మా అమ్మకైనా ఉంటుంది, నా ఆలికైనా ఉంటుంది, నా కూతురికైనా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వారిని వాడుకోవాలనే సూత్రాన్ని సాతాను బాగా కనిపెట్టి ఉంచాడు. గటాలు మీరు మా ఇంట్లో గరిట ఉందండి, అది ఎప్పుడు వాడబడలేదండి అంటే నో, వాడబడుతుంది ఏదో ఒక రోజు, దాని టైం రావాలా. స్త్రీని అనుము చేసుకున్నాడు సాతాను. తనైతే నమ్మేస్తుంది, భర్తని ఉంచేస్తుంది, తనైతే నాకు కరెక్ట్గా నా పనికి ఉపయోగపడుతుంది అని సాతాను గురి ఎవరి మీద పెట్టాడు? స్త్రీ మీద పెట్టాడండి. కాబట్టి ఈ తరములోనే కాదు, ప్రతి తరములోనూ ప్రతి స్త్రీని వంచిస్తాడు సాతాను. ప్రతి తరములోనూ వాడుకుంటాడు. పుట్టించినోడేమో దేవుడు, వాడుకున్నాడేమో సాతాను. ఎంత భయంకరమైన. కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఈ కుటుంబము దేవుణ్ణి గాయపరిచే కుటుంబం, దేవుని సంకల్పానికి విరుద్ధమైనటువంటి కుటుంబం, దేవుని చిత్తానికి లోబడినటువంటి కుటుంబం, భయంకరమైన నమ్మకద్రోహులు. నేను బైబిల్ స్కూల్లో చెప్పాను. అప్పుడు ఈ ఫ్యామిలీలో ఉన్నోడే ఈ దుర్మార్గుడు ఈ నీతిమంతుని చంపిస్తే మొత్తం దుర్మార్గులు అయిపోయారు. అప్పుడు మళ్ళీ ఆదాము అవ్వలకి షేతు పుట్టాడు, షేతుకి ఎనోషు పుట్టాడు. అప్పుడు భూమి మీద ప్రార్థన ప్రారంభమైంది. ఈ వంశంలో నుంచే యేసు ప్రభు వచ్చాడు. మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభు వచ్చాడు. ఈ వంశంలో నుంచి యేసు ప్రభు రాల. దుర్మార్గులు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే దేవుడు ఆదాము చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి, అవ్వ చేసినటువంటి తప్పుడు పనిని బట్టి దేవుడి నుండి తన భర్తను వేరు చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే సర్వలోకాన్ని వరదతో జలప్రలయంతో నాశనం చేసి అప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నోవాహుని ఎన్నుకున్నాడు. నోవాహే నాకు తెలుసు, కానీ ఆయన భార్య తెలీదు, ఆమె పేరు తెలియదు. ఆమె మహా ఇల్లాలు. మరి ఎందుకు ఆవిడ పేరు రాయలే? ఒకవేళ రాస్తే ఆవిడకి గట్ట విగ్రహం చేయించి గుడి కట్టేస్తారనేమో. ఎందుకంటే అంత మహాసాధ్వి కదా ఆవిడే. ఆ మహా ఇల్లాలు మా నోవాహ భార్య ఎలాంటిదంటే భర్తతో పాటు నీతి కొరకు పోరాటం చేసింది, భర్త అడుగుజాడల్లో నడిచింది. ఈమె జీవితంలో ప్రశ్నలు ఉండవు, ప్రశ్నార్థకాలు ఉండవు, భర్తే ఆన్సర్ ఆవిడకి. అప్పుడు పిల్లల ముగ్గురిని ఎలా పెంచింది అంటే భర్తని, అంటే తండ్రి అడుగుజాడల్లో నడండి అని పెంచింది. ఆ అమ్మ ఎంత మృదువైందో, ఎంత కోమలత్వంగా ఉంటుందో, ఎంత భక్తో, ఎంత విశ్వాసమో నోరెప్పదట ఆవిడే. అలా ఆయన ఏది చెప్తే అదే. పిల్లలకు కూడా అలా ట్రైనప్ చేసిందండి. నాన్నగారిని ఎదిరించుకో, నాన్నగారిని గాయపరచుకో, నాన్నగారిని చెప్పిన మాటకి తృణీకరించుకున్న ఆయన ముగ్గురిని, ఒకరిని కాదు ముగ్గురిని, నాన్నగారు ఏది చెప్తే అదే చేయండి. ఆయన మీ నాన్న మీకు భుజాల్లో తీసుకొని పెంచాడు రా, మీ నాన్న గుడ్ల మీద ఉండేవారు మీరు తెలుసా, మీ నాన్న చెప్పింది చేయండి. ఒరే మీ నాన్నకంటే మేలు చేసిన వాళ్ళు ఇంకెవరు మీకు ఎవరు ఉండరు నాయన, మీ నాన్న అని చెప్పి బిడ్డల్ని ఎవరు అడుగుజాడల్లో నడిపించింది. అది దేవుడు అలాంటి స్త్రీలు కావాలి. లేవండి. వాళ్ళెంత గొప్ప పిల్లలు చూడండి, మామూలు పిల్లలు నోవాహు కోడల్లో అత్త మామల్ని తల్లి తండ్రుల్లో చూశారు. అత్త మామల్ని ఎలా చూశారు? తల్లిదండ్రుల్లో చూశారు. ఎంత మంచి బుద్ధో, ఎంత విధేయతో ఆ పిల్లలు. యవనస్తులే, పిల్లలు లేరు ఇంకప్పుడు వాళ్ళకి. మన రాణి, మన పాపలాగా ఇలా ఉంటారు చిన్నపిల్లలు, పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ ఎవరి మాట వినేవారు? అత్త మాట వినేవారు. ఎలా వినేవారు అంటే వాళ్ళ అమ్మకంటే ఎక్కువగా అత్తకు లోబడేవారు.
అయితే అత్త కూడా వాళ్ళని అత్తలాగా చూడలే. ఎలా చూసింది? కూతురే, నాకు దేవుడిచ్చిన కూతురే. ఇప్పుడు నాకు భయం ఏంటంటే మగపిల్లలు నేను ఏది భయపడతానంటే ఈ కోపం మీద మన ఆడవాళ్ళు గట్ట రేపు ఆ పెళ్ళిళ్ళు కోడళ్ళు తాళ్ళ మీద జులుం చెలాయించుతారు రేపు అనిపిస్తుంది నాకు. వీళ్ళు జులుం చెలాయించితే వయసు మీద ఉంటారు కదా, వాళ్ళు ఇంకా జులుం చెలాయించేస్తారు. మీకు అర్థం అవ్వట్లేదా? అంటే నీకు వయసు అయిపోయింది, ఆవిడ వయసు మీద ఉంది లేదా? ఇప్పుడు నువ్వు పట్లు పట్టగలవా? మాట్లాడగలవా? ఏం చేయలేవు. అప్పుడు మనం వయసు అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? తగ్గిపోవాలి. నేను మొన్న ఒక విషయం చెప్పాను, వాక్యానికైనా లోపడకపోతే వయసుకైనా లోపడన్నాను. వయసు రీత్యా మనం ఏమవ్వాలి? వయసును బట్టి తగ్గిపోవాలి, వాక్యాన్ని బట్టి తగ్గకపోయినా సరే. లోకంలో ఎంతోమంది వయసు అయిపోతున్నట్టు కొద్ది ఏమవుతుంటారు? తగ్గిపోయి అయిపోయింది మా పని, ఇంకేముంది నాయన, అంత మీరు చూసుకోండి, మీరు ఏదో కొంచెం పెడితే తింటాం అలా ఉంటాం అని తమను తాము ఏం చేస్తారు? తగ్గించుకొని జీవితంతో రాజీ పడతారు. ఈ దంపతులు దేవుని సంకల్పానికి పనికొచ్చారు. ఈ దంపతులు దేవుని సంకల్పానికి పనికొచ్చారు. ఈ దంపతులకు కాసినటువంటి 3 బిడ్డల్లో ఒకరి పేరు షేము, క్షమించండి. ఈ షేములో నుంచి యేసు ప్రభు వచ్చాడు. అంటే ఈ షేతులో నుంచి యేసు ప్రభు వచ్చాడని రాశాను కదా, ఈ షేతులో నుంచే షేము వచ్చాడు, షేములో నుండే యేసు ప్రభు వచ్చాడు. దేవుని సంకల్పానికి పనికొచ్చిన ఫ్యామిలీ ఇది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే కడపటి ఆదాం దగ్గరికి వచ్చాము. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయన మనకు ఇప్పుడు ఏమవుతాడు? శిరస్సు, పునాది, జవాహారము చెప్పేశాను. ఇప్పుడు ఈయన మనకి ఏమవుతాడు అంటే భర్త, అంతే కదా. మనం ఆయనకి ఏమవుతాము? సంఘం ఏమవుతుంది ఆయనకి? సంఘము వధువు, భార్య. ఇప్పుడు క్రీస్తుకి ఎవరికి సంబంధం ఉంది? క్రీస్తుకి సంఘానికి ఏముంది? సంబంధం ఉంది. అవునా? చెప్పండి. క్రీస్తుకి సంఘానికి ఉండే ఈ సంబంధంలో మహిమ ఎవరు పొందాలి? దేవుడు పొందాలి. భర్త బాగా ఉన్నాడు, ఇప్పుడు భార్య ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. భర్త మంచోడే, భర్త మంచోడైతే నీకు పరలోకం రాదు. భార్య కూడా ఏమవ్వాలి? మంచిది అవ్వాలి. ఆ భార్య సంఘం. అప్పుడు ఆయనకి భార్యగా ఉన్నటువంటి వధువు అయిన మనము ఎలా ఉండాలి? ఈ ఆదాం భార్యలాగా ఉండాలా? కడపటి ఆదాముకు సరిపడే భార్యలాగా ఉండాలా సంఘము? ఎందుకంటే ఈ సంఘాన్ని కట్టింది ఎవరి మహిమ కోసం? అది మనకు తెలియవలసిన అవసరం. నా మహిమ కోసం నేను సంఘం కట్టట్లా. నా మహిమ కోసం సంఘం కడితే నేను సేవకుడినే కాదు, దేవుడు నన్ను అంగీకరించడు. సంఘము ఎవరి మహిమ కోసం పనిచేయాలి? దేవుడు ఏది చేసినా ఎలా చేస్తాడు? శాశ్వతంగా ఉన్నవే చేస్తాడు. దేవుడు ఏది చేసినా ఎందుకు చేస్తాడు? ఆయన మహిమ కోసమే చేస్తాడు. అయితే ఇప్పుడు దేవుడికి మహిమ ఎక్కడ ఉంది? క్రీస్తు సంఘంలోనే ఉంది. భూమి మీద ఉండే ఏ సంఘంలోనూ దేవుడికి మహిమ ఉండదు. ఏ సంఘంలోనే ఉంది? క్రీస్తు సంఘంలో దేవుడికి మహిమ ఉంది. క్రీస్తు సంఘంలో దేవుడికి మహిమ ఉందని మీకు అర్థమైతే ఆ క్రీస్తు సంఘం క్రీస్తుకి ఏమవుతుంది? క్రీస్తు సంఘానికి క్రీస్తు శిరస్సు అవుతాడు. క్రీస్తుకి సంఘం ఏమవుతుంది? వధువు. అయితే అప్పుడు వధువు ఎలాగ ఉండాలి? ఆదాం భార్యలాగా ఉండాలా? నోవహు భార్యలాగా ఉండాలా? లేకపోతే అబ్రహాం భార్యలాగా ఉండాలా? క్రీస్తు భార్యలాగా ఉండాలా? భార్యగా మన పాత్ర ఏమిటి అంటే, భార్య అంటే మీరు అనుకోవచ్చు మేము ఆడవాళ్ళమే, మీరు మగవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఎలా భార్య అవుతారని అనుకోవచ్చు. ఇక్కడ భార్య అని చెప్పింది ఆత్మలను ఉద్దేశించి, శరీరాలను ఉద్దేశించి. ఆత్మీయంగా మనందరం ఒకటే. నాలో ఉన్న ఆత్మకి మగాత్మని ఉండదు, మీలో ఉన్న ఆత్మకి ఆడాత్మని ఉండదు. మేల్ స్పిరిట్, ఫీమేల్ స్పిరిట్ అని ఉండదు. ఆత్మలుగా మనందరం ఒకటే. నేను మగాడిని, మీరు స్త్రీలు అని దేనికి ఉంటుంది? శరీరానికి తేడా ఉంటుంది, కానీ ఆత్మకి ఏముండదు? ఆడమగానే ఉండదు కదా. ఆత్మలుగా మనందరం ఏమై ఉన్నాం? ఆయన చెప్పిన మాట వినే భార్యగా ఉన్నాం. అది వధువు అన్నమాట, ఆత్మ సంబంధమైన వధువు. మళ్ళీ
పురుషుడిగా పురుషుడి కర్తవ్యం పురుషుడు చేయాలి, స్త్రీగా స్త్రీ కర్తవ్యం స్త్రీ చేసుకోవాలి, యవనస్తులు వారి కర్తవ్యం వారు పాటించాలి, పిల్లలు వారి పనులు వారు చేసుకోవాలి. బ్రతికినంత కాలము ఈ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. మీ అందరికీ వందనాలు.